సినిమా ఇండస్ట్రీలో కొందరు పెద్దలు, సోషల్ మీడియాలో కొందరు మేధావులు, బాగా అతి తెలివితేటలు పెరిగిపోయినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు జానీ మాస్టర్ అంతలా హెరాస్ చేస్తుంటే, అంతలా రేప్ చేస్తుంటే డేవన్నే ఏం చేసింది? 16 ఏళ్ల వయసు నుంచి చేస్తుంటే 22 ఏళ్ల వయసు వచ్చే వరకు ఎందుకు ఓర్చుకుంది? ఒక ఆడపిల్ల డే 1 నుంచే స్టేషన్ లో వెళ్లి కేసులు పెట్టాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అంటే భారతదేశంలో దాదాపు 80% మహిళలు పిఎస్ బయటే ఉంటారు, పోలీస్ స్టేషన్ బయట కంప్లైంట్లు పట్టుకొని ఉంటారు. మొత్తం ఒక 70% మంది మగాళ్ళు జైళ్లలో మగ్గుతూ ఉంటారు, జైళ్లలో స్థలం లేక ఏడుస్తూ ఉంటారు. ఆడదానికి భరించమని చెప్పారు కాబట్టి భరిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడది ప్రతి దానికి పోలీస్ కేసు పెట్టడం మొదలు పెడితే తనకి ఇష్టం లేకుండా తన భర్త తన శరీరాన్ని ప్రతిరోజు వాడుకుంటున్నారని 50% మంది మహిళలు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టాల్సి వస్తుంది. డేవన్ ఏం చేశారు? పడుకున్నప్పుడు తెలీదా? తిరిగినప్పుడు తెలీదు. ఎందుకంటే ప్రేమించేటప్పుడు మీ మగాళ్ళు మాయ మాటలు చెప్తారు, తెలియదప్పుడు. ఆ తర్వాత పొద్దునరా, మధ్యాహ్నం రా, సాయంత్రం రా, క్యారవాన్కి రా, హోటల్కి రా, అక్కడికి రా, ఇక్కడికి రా అని నీ ఇష్టం వచ్చినప్పుడు అంత పిలుస్తూ ఉంటే ఆ అమ్మాయి బ్రెయిన్ అంగీకరించొద్దా? ఆ అమ్మాయి శరీరం అంగీకరించొద్దా? ఇష్టపడ్డ 4 రోజులు నువ్వనుకున్నట్లు ఆ సుఖమే చూసిందనుకో, తన మనసుకి ఇష్టం లేనప్పుడు అది కష్టంగా ఉంటుంది. చెప్తున్నాను కదా, సొంత పెళ్ళామైనా రేప్ గా ఎందుకు కన్సిడర్ చేస్తారంటే ఆమెదో శరీరం, ఆమెకు ఆలోచన ఉంది, ఆమెకు ఇష్టం ఉంది. ఆ ఇష్టం ఉన్నప్పుడు తన ఒంటి మీద చెయ్యేస్తేనే తనకు ఆనందంగా ఉంటుంది. ఆమెకి ఇష్టం లేనప్పుడు ఆమె నో చెప్తే చెయ్యేస్తే కంపనంగా ఉంటుంది. అర్థమవుతుందా? ప్రతి వాడు మేధావే, ప్రతిదీ మేధావే. పెద్దోళ్ళు వచ్చి చెప్తున్నారు, మొదటి రోజే ఎందుకు కేసు పెట్టలే? మొదటి రోజే కేసు పెడితే పోలీస్ స్టేషన్లో అంతా ఆడోళ్లతో నిండిపోయి జైళ్ళన్నీ మగాళ్ళతో నిండిపోయి చేస్తారా? పనికి మాలని ఎదవ ముండల్లారా.